వైఎస్ విజయమ్మ మనసు మార్చుకున్నారా? తన ఇద్దరు పిల్లలను ఏకం చేయనున్నారా? ప్రత్యర్థుల్లో ఇదే ఆందోళన వ్యక్తమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో జగన్ కుటుంబంతో విజయమ్మ ఎంతో ఉత్సాహంగా గడిపారు. కోడలు భారతితో ఆప్యాయంగా గడిపారు. ఆమె ఒక్కరే కాదు, షర్మిల కుమారుడు సైతం మేనత్త మేనమామలతో ఆనందంగా ఉన్నారు. ఆపై అమ్మమ్మతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏదో జరగబోతుందన్న అనుమానం రాజకీయ ప్రత్యర్థుల్లో వ్యక్తమవుతోంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబం కలిసిపోతే తమలాంటి వారికి ఇబ్బంది వస్తోందని వారు ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నంత కాలం ఆ కుటుంబం ఉమ్మడిగా ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం కొనసాగేది. కానీ మహానేత మరణం తరువాత రకరకాల కారణాలతో ఆ కుటుంబం విడిపోయింది. అన్న అంటే ప్రాణంగా ఉండే షర్మిల సైతం జగన్తో విభేదించడం ప్రారంభించారు. ఆపై షర్మిల కుమారుడికి అండగా నిలిచేవారు. కార్యక్రమంలో ఆడపిల్ల అయిన షర్మిలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. ఒకవైపు చూస్తే కుమారుడు, మరోవైపు చూస్తే కుమార్తె, మధ్యలో రాజకీయ ప్రత్యర్థులు. వారు వేసిన పాచికతో ఆ కుటుంబం కకావికలమైంది. అయినా సరే పిల్లలు ఇద్దరిని సమానంగా చూసుకుంటూ వచ్చారు విజయమ్మ. కానీ పరిస్థితులు మారాయి, చేయి దాటిపోయాయి. కుమారుడు రాజకీయంగా అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో తల్లి మనసు కుమార్తె వైపు మళ్ళింది. కానీ ఆమె అన్న వ్యతిరేక వైఖరి అలవర్చుకున్నారు. ఇద్దరూ రాజకీయంగా దెబ్బతిన్నారు. అందుకే పరిస్థితిని చూసిన విజయమ్మ ఆచితూచి అడుగులు వేయాల్సి వచ్చింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, రాజకీయాలు ఒకేలా నడవవు. అది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికైనా వర్తిస్తోంది. తమలో తాము విభేదాలు పడితే ఏ స్థాయికి దిగజారిపోతామో అందరికీ అర్థమైనట్టు ఉంది. అందుకే తమ మధ్య ఉన్న పట్టింపులకు చెప్పాలని చూసినట్లు కనిపిస్తున్నాయి. కుటుంబ అభిమానుల సైతం తప్పని వారిస్తున్నట్లు అర్థమవుతోంది. అందుకే సోదరుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో షర్మిల తీరు మార్చినట్లు కనిపిస్తోంది. మునుపటి మాదిరిలా విమర్శలు తగ్గాయి, హాట్ కామెంట్స్ తగ్గాయి. ఇప్పటి వరకు షర్మిల వైపు కనిపించిన విజయమ్మ ఇప్పుడు జగన్ తో కనిపిస్తున్నారు. ఆపై షర్మిల కుమార్ని తమ వెంట తీసుకెళ్లి మేనమామ మేనత్త చెంత చేర్చారు. క్రిస్మస్ వేడుకల్లో అది స్పష్టంగా కనిపించింది. కూటమి నేతలకు ఇది కంటకింపుగా ఉంది. సగటు వైసీపీ శ్రేణులకు మాత్రమే ఆకట్టుకునే విషయమే. మహానేత కుటుంబం ఐక్యంగా ఉంటే ఎదురొచ్చేది ఎవరు, ఎదురు నిలిచేది ఎవరు?